హాయ్! ఈరోజు మనతో పాటు స్టూడియోలో 'నారి' సినిమా దర్శకులు సూర్య గారున్నారు. అసలు ఏంటి ఆ సినిమా అనేది ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి సూర్య గారు. నమస్తే సార్. నమస్తే అండి. అసలు గ్లాడ్ ఏంటి టు సార్ మీట్ మీ యూ సినిమా? ఫస్ట్. ఆ! ఆ! ఎప్పటినుంచో మీ అభిమానిని. ఎంత బాగుంటారు. సీనియర్ వెరీ సీనియర్ ఓకే. మోస్ట్ జర్నలిస్ట్‌గా మీ ప్రయాణం చాలా అద్భుతం సార్. థాంక్ థాంక్ యూ. యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ నేపథ్యం చెప్పండి. మీరు ఈ దర్శకత్వ రంగంలోకి రాకముందు ఏం సినిమా చేసేవాళ్ళు? అనేది ప్యాషన్ సార్. హ్మ్. చిన్నప్పటి నుంచి ప్యాషన్. హ్మ్. ఫ్రమ్ కాలేజ్ డేస్. హ్మ్. కాలేజీలు బంక్ కొట్టి సినిమాలు చూసిన రోజులు. హ్మ్. యాస్ ఎ కామన్ కాలేజ్ స్టూడెంట్‌గా ఆహ్, ఇట్స్ మై జర్నీ. హ్మ్. సో తర్వాత వన్స్ ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. సినిమాల మీద ప్రపంచం మోజు ఇంకా ఎక్కడి నుంచి మీ ప్రయాణం? తూర్పుగోదావరి జిల్లా సార్. తూర్పుగోదావరి. పాణింగపల్లి మా గ్రామం. హుహు. ద్రాక్షారామ పుణ్యక్షేత్రానికి తెలుసు. చాలా తెలుసు. అందుబాటు దూరంలో మా ఊరు. హ్మ్. రామచంద్రపురం, కాకినాడలో నా ఎడ్యుకేషన్ అయింది. ఓకే. ఓకే. సో వన్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత హ్మ్. ఆ ఇష్టం ఇంకా దగ్గర నుంచి చూసే అవకాశం కలిగింది. హ్మ్. సో స్లోలీ హ్మ్. నా వ్యాపారం చేసుకుంటూ హ్మ్. సినిమా మీద నాలెడ్జ్ పెంచుకునేదానికి హ్మ్. టైం పట్టింది. హ్మ్. అంటే మొత్తం రావడం మొత్తం సినిమా మీద పడలేదు. లేదు. మీరు ఫస్ట్ ఫ్యామిలీ, ఫ్యామిలీ. హ్మ్. తర్వాత వ్యాపారం. వ్యాపారం. హ్మ్. ఆహ్, అదొక బ్యాలెన్స్ అదొక ట్రాక్. ఇదొక ఇదొక ట్రాక్. ట్రాక్. వెరీ గుడ్. ఎందుకంటే చాలామంది చదువుకున్నోళ్ళు వచ్చి అన్నీ వదిలేసి సినిమా అని పడుతున్నారు. అది కాదు మీరు రైట్ వేలో వచ్చారు. అంటే కొంచెం మేబీ చాలామంది ప్యాషనేట్ ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు కొంతమంది కానీ త్యాగాలు చేసి హ్మ్. ఆ యంగ్ ఏజ్‌లోనే హ్మ్. బయటికి వచ్చి ఆ కష్టాలు పడి గొప్ప హ్మ్. గొప్ప దర్శకులు అయినోళ్ళు చాలామందున్నారు. కాని వాళ్ళు కూడా చాలామందున్నారు. అనేవాళ్ళు కూడా చాలామందున్నారు. హ్మ్. సినిమా ప్రపంచం అందరికీ అవకాశాలు ఇవ్వదు. సో దట్ డెడికేషన్ అనేది చాలా ఇక్కడ హ్మ్. అదృష్టం. అది. ఈ 2 చాలా ఎక్కువ హ్మ్. ప్లే చేస్తాయి. ఎక్కడి నుంచి అడుగుపెట్టారు లోపలికి సినిమా ఇండస్ట్రీకి? ఆహ్, తెలిసిన ప్రొడ్యూసర్స్ ఒక సినిమా చేశారు. హ్మ్. అంటే పేర్లది అప్రస్తుతం. వద్దులెండి. సో నేను అలా ఒక 2 సినిమాలకి ఒక ఇద్దరి హ్మ్. తెలిసిన వాళ్ళ సినిమాలకి హ్మ్. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ కింద ప్రొడ్యూసర్. ఆహా! ఓకే. ఇంచుమించుగా కొంచెం మనకి ఆ ప్రయారిటీ ఇవ్వటం. సో హ్మ్. మనం కొంచెం ఆ దగ్గర నుంచి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ పొందటం అనేది జరిగింది. తద్వారా సో సినిమా గురించి అవగాహన వేరు. ప్రాక్టికల్‌గా తెలుసుకోవడం ప్రాక్టికల్ వేరు. ఎక్స్‌పీరియన్స్ వేరు. ఓహ్! సో ఆ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం హ్మ్. నాకు మా వోళ్ళు ఒక ఇద్దరు అవకాశం ఇచ్చారు. హ్మ్. ఏదో ఎవరి దగ్గర అసిస్టెంట్ గానో, ఇంకొకలాగో నా జర్నీ మొదలవ్వలేదు. సో ఇలా ఎళ్ళటం వల్ల సో పైనుంచి మొత్తం చూసే అవకాశం దొరికింది. రాజమార్గంలోనే వచ్చారు మీరు. ఎగ్జాక్ట్. కాబట్టి సమస్య లేదు. ఆఫ్టర్ దట్ నేను పోస్ట్ ప్రొడక్షన్ మీద కొంత హ్మ్. దృష్టి పెట్టి కొద్ది రోజులు కొద్దిగా స్టూడియో హ్మ్. ఒకటి హ్మ్. రెంట్‌కి తీసుకున్నాం. హ్మ్. అంటే వర్క్ చేయటం కోసం కాదు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం సో అలా హ్మ్. కొంత మేకింగ్ మీద అయితేనే తర్వాత అయితేనే నిర్మాణ రంగంలో ఉండే సాధక బాధకాలన్నీ మీకు ముందే అన్నీ తెలుసు. నేను ప్రాక్టికల్‌గా ఆ! తెలుసుకోగలిగాను. ఆ సాఫ్ట్‌వేర్స్ మీద కొంత అవగాహన, ఆ! బేసిక్ నాలెడ్జ్. అవును. హ్మ్. అంటే నేను సొంతంగా చేయలేను. కానీ హ్మ్. ఒక ఎడిటర్ పక్కనో, లేకపోతే ఒక టెక్నీషియన్ పక్కనో కూర్చుని మనకేం కావాలనో అది. నాకు ఖచ్చితంగా ఏం కావాలో చెప్పగలిగే అవగాహన అయితే నాకు హ్మ్. హ్మ్. అది కొంచెం పొందగలిగాను అంతే. హ్మ్. సరే ఇప్పుడంతా మీ సినిమా ట్రైలర్ చూశాను. ఇప్పుడొచ్చే సినిమాలకు చాలా భిన్నంగా అనిపించింది నాకు. అంటే ఏదో ఒక ఫైర్ అనేది కనిపించింది నాకు. ఆ అమ్మాయి మాట్లాడుతది గదా! అసల దాని వెనక ఏదో చాలా పెద్ద స్టోరీయే ఉంది అన్నట్టు ఏదన్నా ఇన్‌స్పిరేషన్ ఉందా మీరు ఈ కథని ఎన్నుకోవడానికి? అంటే ఒకటనే కాదు సార్. చాలా ఉన్నాయి. హ్మ్. జనరల్‌గా ఒక ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నాకు హ్మ్. సో, నా చుట్టూ అంతా అమ్మలు, అక్కలు, వదినలు, చెల్లెళ్ళు ఇలాంటి ఒక మంచి వాతావరణంలో పెరిగిన నాకు యాక్చువల్‌గా చెప్పాలంటే బాబాయిలతోటో, నాన్నలతోటో, మామయ్యలతోటో ఉండే అటాచ్‌మెంట్ కంటే వాళ్ళతోటే ఎక్కువుంటది. సో, అవును. అది హ్మ్. సో, నాకు వాళ్ళెప్పుడూ ప్రయారిటీయే. హ్మ్. సో, విమెన్ అనేది నాకెప్పటినుంచో హ్మ్. బయట ఒకళ్ళు మాట్లాడినా లేకపోతే ఏదో అక్కడ ఎలాంటి ఒక అన్నెసెసరీ సిట్యుయేషన్స్. థాట్స్ హ్మ్. రాకుండా హ్మ్. దిస్ వాట్ నా హ్మ్. జర్నీ ఉంది హ్మ్. లక్కీగా. ఓకే. తర్వాత ఫ్యామిలీ, హ్మ్. ఒక చక్కటి వైఫ్, హ్మ్. ఇద్దరు అమ్మాయిలు. హ్మ్.
సో దట్ మోర్ ఇంకా అది పెరుగుతూనే ఉంది. దానికి యాడ్ అయింది మొత్తం. ఎగ్జాక్ట్‌గా. అది. సో వాళ్ళ ప్రాణాలకు తెగించి ఒక జన్మ ఇవ్వటమే అది వాళ్ళ ఇదిగా అయినప్పుడు మనం ఇంకెంత చేయాలి అవును. అనేది అది బలంగా ఉండేది. జనరల్‌గా ఉండాల్సిన అవసరం కూడా మనకి. మనిషి జీవితంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే మనం చదువుకుంటున్నాం కదా, అవి కొన్ని ప్రొవర్బ్స్ చదివినప్పుడు తల్లి నిజం తండ్రి నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా సార్. చాలా వ్యాలిడ్ మాట అది. అదే చాలా అంతే. గొప్ప విషయం. తండ్రి అనేది ఎవరు తల్లి చెప్తేనే కదా తండ్రి చెప్తాను, అనేది. వీడు నీ తండ్రి లాంటి అని నమ్ముతారు, అంతే కదా. కానీ తల్లి నిజం. ఎస్. తల్లి నిజం అనే దానికి రుజువులు ఉన్నాయి. Yes. ఆమె పొట్ట కోసుకొని మనం ఒక మచ్చ, అంటే రుజువు అని కాదు. రుజువుని కాదు, అనేది అదే నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే Exactly. ఆమెకు గాయం, అవును అంతే. ఆ గాయానికి గాయపరిచి మనం గాయానికి పూసిన కాయలం మనం. ఎస్ ఎస్. కాబట్టి ఆమెకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను కూడా వెన్నెలకు అని ఒకటి అప్రస్తుతం, కానీ నేను ఇలాంటి రచన నేను కనెక్ట్ అయ్యాను. ఇందులో ఒక డైలాగ్ ఉంది సార్, ఒక చిన్న మాట నేను చెప్పాను. పర్లేదు. రోజు గోడ మీద ఉన్న అమ్మవారికి దండం పెట్టావు కానీ నీ కళ్ళ ముందే ఉన్న ఇద్దరు ఆడవాళ్ళని కనీసం గుర్తించలేకపోయావా? కనీసం గుర్తించలేకపోయావా? రోజు అమ్మవారి కనపడని అమ్మవారికి దండం పెడుతున్నావు కానీ కళ్ళ ముందు ఉన్న ఆడవాళ్ళని కనీసం గుర్తించలేకపోయావా అనేది చాలా చాలా అద్భుతమైన, అవును, మాటకి చాలా సిమిలర్ లైన్ ఐ థింక్. అంటే దీంట్లో అమ్మాయి ఆటోబయోగ్రఫీ లాంటిది అనుకోవచ్చా? ఒక ఆడపిల్ల టీనేజ్లోకి వచ్చిన ఒక ఆడపిల్ల ఆటోబయోగ్రఫీ అనుకోవచ్చా? ఇది ఎలా చెప్తానంటేనండి, యాక్చువల్గా ఇది ఒక అమ్మాయి ఒక స్త్రీ తాలూకు ముఖ్యమైన 3 దశలు అనేది మనం చెప్తాం. ఎస్ ఎస్. ఒక బిడ్డగా, ఒక భార్యగా, ఒక తల్లిగా 3 ప్రస్థానాలను ఆవిడ చూస్తుంది. సో ఈ 3 ప్రాంతాల్లో కూడా వేరే వేరే మగవాళ్ళు ఆమె జీవితంలోకి వస్తారు, తారసపడతారు. సో మగవాడిగా కూడా అంతే ఉంటది, కాకపోతే జన్మనిచ్చే క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఇంకా ఆమె మోగ. సో ఈ 3 దశల గురించి ఈ సినిమా. 3 దశల్లో ఆవిడకి తారసపడిన మగవాళ్ళు జీవితం, ఒక పరిపూర్ణ స్త్రీ జీవితం, ఆ ప్రయాణంలో జరిగిన సంఘటనలు అనుకోవచ్చా? ఇది సినిమా కాబట్టి ఎక్కడో ముగ్గురు, ఒక అమ్మాయి అక్కడ, ఒక భార్య ఇక్కడ, ఒక తల్లి ఇక్కడ చెప్పలేను కాబట్టి ఇది ఒక మహిళ జీవితంలో జరిగినట్టుగా 3 దశలు. నేను 3 దశల్లో ఏం జరుగుతుంది అనేది నేను ఎక్స్ప్రెస్ ఒక మహిళ జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం అనుకోండి. కరెక్టే, కానీ ఇది కొంచెం కాంట్రవర్షియల్, నేను అడగాలి. చెప్పండి. అంటే ఇవాళ రేపు సార్ యాక్చువల్గా మీరన్న తల్లి నిజం తండ్రి నమ్మకం అనేది పెద్ద కాంట్రవర్షియల్ పాయింట్. అవును, దానికి మించిన కాంట్రవర్షియల్ ఏముంది? అంటే ఈ సినిమా నేచర్ గురించి మాట్లాడుతున్నా సార్. ఇవాళ రేపు సినిమాల్లో స్త్రీ పాత్రలు అంటే హీరోయిన్ కానీ ఎవరైనా, హీరోయిన్, ఒక వ్యాంపు, లేకుంటే ఒక కమెడియను, ఈ 3 దశలే ఉన్నాయి. ఒక ఆట వస్తువు కానీ చూపిస్తున్నారు సినిమాల్లో. చెల్లి క్యారెక్టర్ ఉందంటే దీనికి రేపు జరుగుతుందని తెలుస్తుంది ప్రేక్షకుడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చెల్లి క్యారెక్టర్ ఉంటే కన్నా అది రేపు కావడమో లేకుంటే ఎవరన్నా చంపేయడమో ఇదే పంచాయతీ ఉంటుంది. కానీ సీరియస్గా, మీలాగా సీరియస్గా ఒక స్త్రీ జీవితాన్ని ఎన్నుకొని ఆమె జీవితంలోని ఈ దశలో ఇట్లుంటుంది, ఈ దశలో ఇట్లుంటుంది, ఈ దశలో ఇట్లుంటుంది అని చెప్పడం అనేది దానికి ధైర్యం కావాలి. ఇది నేను చెప్పడానికి ఏముంది సార్, ఎప్పుడో విశ్వనాథ్ గారు చెప్పారు, మన ఈవి సత్యనారాయణ గారు చెప్పారు, క్రాంతి కుమార్ గారు చెప్పారు, దాసరి నారాయణరావు గారు చాలా సార్లు చెప్పారు. మహానుభావుడు, ఆయన అందరికీ పెద్ద దిక్కుగా మనం భావిస్తాం కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు ఇవన్నీ కథలు చేశారు, అటు అన్ని కథలు చేశారు వాళ్ళు. మనకి దొరికిన ఒక చిన్న అవకాశంలో మనం గట్టిగా ఏం చెప్పగలం, బలంగా ఏం చెప్పగలం, ఇప్పటి వరకు రాని ప్రతిరోజు జరిగే మన జీవితంలో జరిగేది చూసేది ఈ కథ ద్వారా చెప్పాలనేది నా చిన్న ప్రయత్నం.